హలో, చెప్పండి. అవునా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా? కండిషన్ చాలా క్రిటికల్గా ఉందా? ఓకే ఓకే, మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం. కానిస్టేబుల్స్. ఎస్ సార్. వసంత మసాలా కంపెనీలో కల్తీ జరుగుతుందంట. అడల్టరేషన్ ని కనిపెట్టే ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారిని తీసుకుని మనం వెంటనే వసంత మసాలా కంపెనీకి రైడింగ్ కి వెళ్ళాలి. అలాగే సార్. అక్క, అంతా రెడీయేనా? రెడీ. శ్యామని తీసుకెళ్దామా? శ్యామ రెడీగా ఉంటే సరిపోదు కదక్క, ముహూర్తం కూడా రెడీగా ఉండాలిగా. తాతగారు చెప్పిన ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది. ఇంకో అరగంటలో అక్కడి ఏర్పాట్లు కూడా పూర్తవుతాయిలే. అక్కడ ఏర్పాట్లు ఆల్రెడీ పూర్తయిపోయాయమ్మా. అవునా, పూర్తయిపోయాయా? పిచ్చత్తయ్యా, అక్కడ ఏర్పాట్లంటే శోభనం గదిలో ఏర్పాట్లు కాదు, ఫ్యాక్టరీలో నేను చేసిన ఏర్పాట్లు. సార్ నమస్తే సార్. ఈ టైంలో వచ్చారండి సార్? వసంత మసాలా కంపెనీలో తయారయ్యే మసాలాల్లో కల్తీ జరుగుతుందని మా కంప్లైంట్ వచ్చింది. అలాంటి కల్తీలు మా ఫ్యాక్టరీలో జరగవు సార్. ఆ మాట చెప్పాల్సింది నువ్వు నేను కాదు మిస్టర్. ఇదిగో ఈయన స్పెషల్ ఆఫీసర్. మసాలా పౌడర్ని వాసన చూసి అది కల్తీదో మంచిదో స్పాట్లో చెప్పేయగల ఎక్స్పర్ట్ ఆయన. ఈ విషయం వెంటనే శ్యామ మేడంకి చెప్పాలి. ఏ మిస్టర్. సార్, ఇక్కడ చెకింగ్ పూర్తయ్యే వరకు ఎవరికి ఫోన్ చేయడానికి వీల్లేదు. ఓకే సార్. నో డౌట్ ఇన్స్పెక్టర్ గారు, ఇది 100% కల్తీ మసాలానే. ఈ మసాలా తినడం వల్లే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే ఈ కంపెనీ యజమాని మీద మేము యాక్షన్ తీసుకోవచ్చు కదా సార్? 100% తీసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ. ఈ ఫ్యాక్టరీని సీజ్ చేయమని చెప్పండి. ఓకే సార్. అలాగే మన వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగే సార్. సార్, బెంగళూరు నుంచి మీ మామయ్య గారి ఫోను. హలో. హలో వసంత, నేను ఇప్పుడే హోటల్ రూమ్కి వచ్చి సెటిల్ అయ్యాను. డిన్నర్ చేశారా ఇంకా లేదా? లేదు వసంత, ఫ్లైట్ కొంచెం లేట్ అయింది కదా, డిన్నర్ కూడా లేట్ అవుతుంది. తొందరగా తినేసి టాబ్లెట్స్ వేసుకోండి. అలాగే. అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాన్నగారు చెప్పిన ముహూర్తం టైం కూడా దగ్గర పడుతోంది. అవునవును, ఉంటాను. అలాగేనండి. ముహూర్తం టైం అయిందమ్మా, మనం శ్యామాన్ని తీసుకెళ్దామా? అలాగే అత్తయ్య. పద శ్యామ. అక్కడ మీ ఆయన టైం చూసుకుంటూ గుమ్మం వైపు చూస్తూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు.
పద. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ వసంతదేవి గారంటే ఎవరండి? నేనేనండి. మీ వసంత మసాలా కంపెనీలో కల్తీ జరుగుతున్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. మా కంపెనీలో అలాంటి కల్తీలేం జరగవండి. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు సార్, కరెక్ట్ ఇన్ఫర్మేషనే. మీ కంపెనీ మసాలాతో చేసిన వంటలు తినడం వల్ల కొంతమందికి వాంతులయ్యాయి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి అలా వాంతులు అవ్వటానికి మా మసాలా కారణం అయి ఉండదు ఇన్స్పెక్టర్ గారు. వేరే ఏదో కారణం అయి ఉంటుంది. వేరే కారణం ఏమీ లేదు సార్, మీ మసాలానే కారణం. అని మీరు ఎలా చెప్పగలరు సార్? ఎక్స్పర్ట్స్ వచ్చి మా ప్రోడక్ట్ ని టెస్ట్ చేసి అడల్ట్రేషన్ జరిగిందా లేదా అని చెప్పాలి కదా. చెప్పారు. మీ మసాలాని పరీక్ష చేశారు, అది కల్తీ అని తేల్చి చెప్పారు. ఆ ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఆధారంగానే మేము వసంతదేవి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటి సార్ మీరు అనేది? మా మమ్మీని అరెస్ట్ చేయడానికి వచ్చారా మీరు? అవును సార్. ఆ కంపెనీ ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి, ఆవిడ కంపెనీకి చైర్పర్సన్ కాబట్టి, ఆ కంపెనీలో జరిగే మంచి చెడులకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పర్సన్ మీ మమ్మీనే కాబట్టి మీ మమ్మీని అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్, సార్ ఆగండి, దయచేసి ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, కంపెనీ పేరు మా అత్తయ్య గారి పేరు మీదే ఉండొచ్చు. ఆ కంపెనీకి చైర్పర్సన్ ఆవిడే కావచ్చు, కానీ అక్కడ వ్యవహారాలన్నీ చూసుకునేది నేను. అక్కడ జరిగిన కల్తీకి సమాధానం చెప్పాల్సింది నేను. కావాలంటే
నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి. అంతేగాని దయచేసి మా అత్తయ్యను మాత్రం అరెస్ట్ చేయొద్దు. మీకు దండం పెడతాను. అలా కుదరదు మేడం. ఆవిడ బదులు మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది కుదరదు. మా రూల్స్ ప్రకారం ఆవిడనే అరెస్ట్ చేయాలి. కానిస్టేబుల్స్, అఖిల్, అఖిల్, బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సౌధంలాగా వాడిపోయానులే, విధితో విధి లేక ఓడిపోయానులే. వేడి వేడి గాయాలు తెల్లమన్నాయిలే, తీపి జ్ఞాపకాలని ఆపుతున్నాయిలే. ఈ ఐశ్వర్యతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య. చచ్చా, ఏంటమ్మా ఇది? జరిగిన దాంట్లో నీ తప్పేముందమ్మా నిన్ను క్షమించడానికి? లే, ముందు నువ్వు పైకిలే. నేనిలా సెల్లో ఉన్నానన్న బాధ కంటే శోభన గదిలో ఉండాల్సిన మీరు
ఇలా పోలీస్ స్టేషన్కి రావాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాకెక్కువ బాధగా ఉందమ్మా. బాధపడకు మమ్మీ, బాధపడకు. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఎవరో కావాలనే కుట్ర చేసి మనల్ని కేసులో ఇరికించారు. వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేసి నువ్వు నిర్దోషివని నిరూపిస్తాం మమ్మీ. ముందు నీకు అర్జెంటుగా బెయిల్ వచ్చేలా చేయాలి. ఇందాకటి నుంచి మన లాయర్ గారి నంబర్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఎంగేజ్ వస్తుంది. లాయర్ గారితో మాట్లాడి నీకు బెయిల్ వచ్చేలా చేసి వీలైనంత తొందరగా నిన్ను ఇంటికి తీసుకెళ్తాం మమ్మీ. అలాగే నాన్న, కానీ ఈ విషయం మాత్రం మీ నాన్నగారికి తెలియకుండా చూడండి. నేను ఇలా పోలీస్ స్టేషన్లో ఉన్నానని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. పైగా ఆయన దూరంగా ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి విషయం తెలియడం మంచిది కాదు. అలాగే మమ్మీ, డాడీకి విషయం తెలియకుండా మేనేజ్ చేస్తాం. వీలైనంత తొందరలో నిన్ను ఇంటికి తీసుకెళ్తాం మమ్మీ. నువ్వు ధైర్యంగా ఉండు. మీరే నా ధైర్యం నాన్న. నేను నిర్దోషినని చెప్పి మీరు నిరూపించి నన్ను బయటకు తీసుకెళ్తారన్న నమ్మకం నాకుంది. కాకపోతే ఎప్పుడు పోలీస్ స్టేషన్లో కాలు పెట్టని నేను ఇలా ఉండాల్సి వచ్చిందే అని చిన్న బాధ. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. వీలైనంత త్వరగా మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్లే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. అలాగేనమ్మా. వీలైనంత తొందరగా నీకు బెయిల్ వచ్చేలా చేస్తాం. వస్తాను మమ్మీ, జాగ్రత్త. నాన్న, అఖిల్ ఏది చేయకున్నా దోషిలాగా ఉన్నా ఉన్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండుకుందా న్యాయం ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయన. మీరేం చేస్తారో నాకు తెలియదు లాయర్ గారు. వీలైనంత తొందరగా మమ్మీకి బెయిల్ రావాలి. వీలైనంత ఆలస్యంగానే బెయిల్ వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం లాయర్ గారు, మమ్మీ అరెస్ట్ అయిన విషయం డాడీకి తెలియకూడదు. పొరపాటును కూడా ఈ విషయం డాడీ దగ్గర మాట్లాడద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటో అత్తయ్య గారి జీవితంలో ఇటువంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు దీనంతటికి కారణం
ఈ శ్యామ. పేనుకి పెత్తనమిస్తే ఏదేదో చేసింది అన్నట్టు శ్యామకి పెత్తనమిచ్చేసరికి అత్తయ్య గారిని అరెస్ట్ అయ్యేలా చేసింది. అనవసరంగా మావయ్య గారు శ్యామని ఎండించేశారు. అలా చేయకుండా ఉండుంటే ఇలా జరిగేదే కాదు. అర్థం లేకుండా మాట్లాడుకో. శ్యామాన్ని ఎండింగ్ చేయడానికి అమ్మని అరెస్ట్ చేయడానికి సంబంధం ఏంటి? ఉంది. సంబంధం ఉంది.